తన చావు చివరి క్షణాలు తన కళ్ళ ముందు కనపడుతున్నాయి. 9 తూటాలతో అక్కడి సైనికులు అతన్ని కాల్చి చంపేశారు. కానీ వాళ్ళకి తెలియదు, ఆ తూటాలు కేవలం అతని ప్రాణాలు మాత్రమే తీయగలవు, అతని శరీరాన్ని మాత్రమే కాల్చగలవు. కానీ అతను జనం గుండెలో నింపిన ధైర్యం, అతను నమ్మిన సిద్ధాంతాన్ని కాల్చలేవు, చంపలేవు. అక్కడి దేశ ప్రజలు కూడా అతన్ని అంతేలా అభిమానించేవారు. అతనే చెగువేరా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెగువేరా యొక్క విప్లవాల్ని, సిద్ధాంతాలను చూసి ఇన్స్పైర్ అయ్యానని కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఒక విధంగా తాను రాజకీయాల్లోకి రావడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంతలా ఒక మనిషిని ఇన్స్పైర్ చేసేంత చెగువేరా తన జీవితంలో ఏం సాధించాడు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. జూన్ 14, 1928 చెగువేరా పుట్టినరోజు. చెగువేరా పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా. గువేరా చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడేవాడు. కానీ ఈ సమస్య తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ అడ్డుగా ఫీల్ అవ్వలేదు. నిజానికి గువేరా ఒక మంచి రగ్బీ ప్లేయర్. ఇదే కాకుండా షూటింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం, గోల్ఫ్, ఫుట్బాల్ మరియు చెస్ కూడా ఆడేవాడు. అంతేకాకుండా చెగువేరాకి చిన్నప్పటి నుంచే పోయిటరీ అంటే ఇష్టం. చాలామంది ప్రముఖుల కవితలు చదివేవాడు. గువేరా ఇంట్లో కేవలం వీటికి సంబంధించినవే 3000కు పైగా పుస్తకాలు ఉండేవి. గువేరా తన మెడిసిన్ని యూనివర్సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరెస్లో చేశాడు. ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయాలన్న తన కోరికని తన కాలేజ్ లైఫ్లో మొదలుపెట్టాడు. కానీ గువేరాకు తెలియదు ఆ ప్రయాణమే తన జీవితాన్ని మార్చేస్తుంది అని. తన మొదటి ప్రయాణం 1950లో ప్రారంభించాడు. అది కూడా ఒక సైకిల్కి చిన్న ఇంజిన్ పెట్టి దాని మీద అర్జెంటీనాలోని రూరల్ ప్రాంతంలో దాదాపు 4000 కిలోమీటర్ వరకు ఒంటరిగా ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో గువేరా అర్జెంటీనా యొక్క మెర్చెంట్ మెరైన్ ఫైటర్స్ అండ్ ఆయిల్ ట్యాంకర్స్ వద్ద 6 నెలల పాటు సముద్రం దగ్గరలో నర్సుగా పనిచేశాడు. ఆ తర్వాత అతని రెండో ప్రయాణం 1951లో స్టార్ట్ చేశాడు. అది కూడా సౌత్ అమెరికాకి. దాదాపు 9 నెలలు 8000 కిలోమీటర్లు అతని ఫ్రెండ్తో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద ప్రయాణించాడు. దీనికోసం తన కాలేజీలో 1 ఇయర్ పాటు లీవ్ తీసుకున్నాడు. ఈ ప్రయాణాన్ని అర్జెంటీనా, చిలీ, పెరు, ఈక్వెడర్, కొలంబియా, వెనుజులా, పనామా అండ్ మియామా వరకు చేశాడు. ఈ 2 ప్రయాణాల్లో గువేరా చాలా తెలుసుకున్నాడు. ఆకలితో బాధపడుతున్న ప్రజల్ని, కనీసం చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బులు లేని పేదవాళ్ళని, దానివల్ల చనిపోతున్న పిల్లల్ని, ఎటు చూసిన పేదరికం, అక్రమ పాలనకు గురవుతున్న ప్రజలు, చేసిన పనికి సరైన జీతాలు లేవు, చేసే పనులకి కనీసం జాగ్రత్తలు కూడా పాటించట్లేదు, కష్టాల్లో చనిపోతున్న ప్రజలను చూసి చెగువేరా చలించిపోయాడు. వీళ్ళ బ్రతుకులు మారాలంటే నేను వైద్య రంగం వదిలి ఆయుధం పట్టుకొని విప్లవం బాట పట్టాల్సిందే అని అర్థం చేసుకున్నాడు. తన విప్లవాలతో అణిచివేతకు గురైన ప్రజల్ని విముక్తి చేయడానికి గువేరా మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దీనికి ముందే 1953లో తన చదువుని ముగించుకొని డాక్టర్ పట్టా పొందాడు. ఆ తరువాత డిసెంబర్లో గువేరా గౌటమేలాకు బయలుదేరాడు. నెల తర్వాత గువేరా గౌటమేలాకు చేరుకున్నాడు. అప్పటికే గౌటమేలాలో జాకోబ్ అర్బెన్స్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచింది. అంటే డెమోక్రటికల్గా జనాలు వాళ్ళంతట వాళ్ళే అతని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అప్పుడే అర్బెన్స్ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్ని అమల్లోకి తెచ్చింది. అంటే భూమిని భూమి లేని రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇలా దాదాపు 2,25,000 ఎకరాలు రైతులకు పంచిపెట్టేసింది. దీన్ని చూసిన గువేరా తన విప్లవాన్ని అర్బెన్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని నమ్మి గౌటమేలానే సరైన ప్లేస్ అని నిర్ణయించుకున్నాడు. అయితే మొదటిగా గువేరా గౌటమేలా సిటీలోని పెరీవియన్ ఎకనామిస్ట్ అయిన హిల్డా గైడో కోసం వెతికాడు. ఎందుకంటే ఆమెకి అక్కడ పాలిటిక్స్ గురించి బాగా తెలిసిన అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఆమె గువేరాని అర్బెన్స్ ప్రభుత్వంలో ఉన్న చాలా పొలిటీషియన్స్ కి పరిచయం చేసింది. ఆ తర్వాత గువేరా ఫిడెల్ కాస్ట్రోతో లింక్ ఉన్న కొందరు క్యూబన్ ఎక్సైల్స్ తో పరిచయం పెంచుకున్నాడు. ఈ సమయంలో అందరూ గువేరాని చెగువేరా అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే గువేరా అందరినీ చే అని పిలిచేవాడు. అంటే హే అని అర్థం. అప్పటి నుంచి అక్కడి వాళ్ళు గువేరా పేరు ముందు చే జోడించి పిలిచేవారు. అయితే గౌతమేలాని పరిపాలిస్తున్న అర్బెన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ అర్బెన్స్ కి కార్లోస్ కాస్ట్రో నాయకత్వం వహించాడు. ఎప్పటి నుండో అర్బెన్స్ ప్రభుత్వాన్ని కూల్ చేయాలని వెయిట్ చేస్తున్న యుఎస్ కూడా కార్లోస్ కాస్ట్రోకి మద్దతు ఇచ్చింది. ఇక యుఎస్ సపోర్ట్ తో చాలా ప్లేన్స్ ని యూజ్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేశారు. చాలా వరకు ల్యాండ్ ని ఆక్యుపై కూడా చేశారు. దీన్ని చూసిన చెగువేరా అర్బెన్స్ తరపున పోరాడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. దానికోసం ఆర్డ్ మిలిషియాలో కూడా జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ గ్రూప్ అసమర్థత వల్ల చెగువేరా కోపం వచ్చి మళ్ళీ అతను మెడికల్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్బెన్స్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. దీన్నంతా చూసిన చెగువేరాకి ఒకటే అర్థమైంది, యుఎస్కి ఎదురెళ్ళిన ఏ గవర్నమెంట్నైనా యుఎస్ నేలమట్టం చేస్తుందని, దీన్ని తొలగించాలంటే కేవలం విప్లవం వల్లే సాధ్యమవుతుందని అనుకున్నాడు. ఆ తర్వాత గువేరా అడుగు సెప్టెంబర్ 1954లో మెక్సికోలో పడింది. కొంతకాలం తర్వాత గౌతమేలాలో తనకు తెలిసిన నికో లోపెజ్ మరియు ఇతర క్యూబా ప్రజలతో తన స్నేహాన్ని మళ్ళీ ప్రారంభించాడు. 1950
1955లో లోపెజ్ కాస్ట్రోని చెగువేరాకి పరిచయం చేస్తాడు. కొన్ని వారాల తర్వాత క్యూబా జైలు నుంచి బయటకు వచ్చిన ఫిడెల్ కాస్ట్రో మెక్సికోకి వచ్చాడు. 8 జూలై 1955న రౌల్ కాస్ట్రో గువేరాని ఫిడెల్ కాస్ట్రోకి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఆ రాత్రి వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అక్కడి క్యూబా ప్రజల జీవితాన్ని మార్చేసింది. ఫిడెల్ కాస్ట్రోని చూశాక గువేరాకు కూడా ఆ సంభాషణ తర్వాత తను వెతుకుతున్న విప్లవ నాయకుడు ఇతనే అని నమ్మకం కలిగింది. వెంటనే అక్కడి ప్రభుత్వం పడగొట్టడానికి జరిగే 26 జూలై ఉద్యమంలో వారితో పాటు చేరాడు. 26 జూలై మూమెంట్ కోసం శిక్షణ పొందుతున్న వారితో గువేరా కూడా పాల్గొన్నాడు. వాళ్ళతో కలిసి ఆ శిక్షణ కూడా పొందాడు. ఇంతలో హిల్దాగాడియా గౌతమాల నుంచి తిరిగి వచ్చింది. ఇంకా ఆమాను గువేరా తమ రిలేషన్షిప్ ని కొనసాగించారు. ఆగస్టు 18, 1955న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 25, 1956న 82 మంది విప్లవకారులు ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. పెద్దగా ఆయుధాలు లేవు, ఎక్కువ సపోర్ట్ లేదు, బ్రతుకుతామో లేదో కూడా తెలియదు. కానీ వీటిలో వేటికి వాళ్ళు భయపడకుండా ప్రయాణిస్తున్నారు. ఆ 82 మంది ఎలాగో క్యూబాకు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే బటిస్తా సైన్యం వారి మీద దాడి చేసింది. దాదాపు అందరూ చనిపోయారు, కేవలం 20 మంది తప్ప. వీరంతా బతిస్తా పాలనకు వ్యతిరేకంగా గురెల్లా యుద్ధాన్ని జరపడానికి వారి ప్రాణాలను కాపాడుకుంటూ పర్వతాల్లోకి పారిపోయారు. గువేరా ఈ తిరుగుబాటుదారులకు నాయకుడిగా వహించాడు, అంటే మేజర్ లేక కమాండర్ లాగా. అతను ధైర్యం చూసిన చాలా మంది గువేరాని గౌరవించారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఇన్ఫార్మర్స్ ని, స్పైస్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇక విజయం చెగువేరా వాళ్ళదే. జాన్ 2 గువేరా దళాలు హవానా చేరాయి. అక్కడ రాజధాని, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటికీ గుయాల విప్లవకారుల్ని అధికారికంగా నియమించాడు. జైల్లో మగ్గిపోతున్న కమ్యూనిస్టులను కూడా విడుదల చేశాడు. ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం నిర్మించిన తర్వాత గువేరాకి ఉన్నత స్థానాలు ఇచ్చాడు. గువేరా అధికారంలోకి రాగానే క్యూబాలో చాలా మార్పులు జరిగాయి. చదువు, వైద్య సదుపాయాలు, పక్కా ఇళ్లను కట్టించాడు. ఫిబ్రవరి 7, 1959 విజయవంతమైన ప్రభుత్వం గువేరాని క్యూబా పౌరుడిగా ప్రకటించింది. కొంతకాలం తర్వాత కొన్ని కారణాల వల్ల తన ముందు నుండి విడిగా ఉంటున్న గాడియాతో గువేరా అధికారికంగా విడాకుల్ని ప్రకటించాడు. ఆ తర్వాత జూన్ 2, 1959న క్యూబాలో పుట్టి పెరిగిన అలిడా మార్చిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గువేరా ఒక ఉత్తరం రాసి క్యూబా నుంచి వెళ్ళిపోయాడు. దాని మీద చాలా మంది చాలా పుకార్లు పుట్టించారు. అదేంటంటే కాస్ట్రోకి గువేరాకి మధ్య గొడవ వల్ల గువేరా వెళ్ళిపోయాడని. నిజానికి గువేరా వెళ్ళింది వేరే దేశ ప్రజలను కూడా ఈ అక్రమ పాలన నుంచి విముక్తి చెయ్యాలని. క్యూబా నుంచి గువేరా ఆఫ్రికా దేశమైన కోంగోకు వెళ్ళాడు. ఇంతకు ముందు నుంచే ఆ దేశం కోసం పోరాడుతున్న నాయకులతో చేకలిపి గురెల్లా పద్ధతిని శిక్షణ ఇచ్చాడు. కానీ చెగువేరా అనుకున్నంత ఇక్కడ తిరుగుబాటుదారులు పోరాడకపోవడంతో గువేరా నిరాశ చెందాడు. అక్కడి ప్రజలకు పోరాడే ఉద్దేశం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోంగో తర్వాత క్యూబాకు వచ్చిన గువేరా తన భార్య, పిల్లల్ని మరియు కాస్ట్రోని కలుసుకున్నాడు, అది కూడా సీక్రెట్గా. ఆ తర్వాత 1966లో అమెరికాలోని బొలివియాకి ప్రయాణించాడు చెగువేరా. మళ్ళీ అక్కడి ఉద్యమకారులతో చేతులు కలిపాడు. ఇది తెలుసుకున్న అమెరికా అక్కడి బొలివియన్ సైనికులకి ఆయుధాలు సరఫరా చేసింది. క్యూబా ఉద్యమంలో అమెరికాను ఓడించినందుకు అమెరికా చెగువేరాని ఎప్పటి నుంచో చంపుదామని ఎదురుచూస్తుంది. అందుకే బొలివియన్ సైనికులకి ఆయుధాలు అందిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి 1800 బొలివియన్ సైనికులు ఒక్కసారిగా చెగువేరాని చుట్టుముట్టారు. కానీ చెగువేరా బృందం దగ్గర ఎక్కువ ఆయుధాలు లేవు. దాంతోపాటు చాలా రోజుల నుండి సరైన తిండి నిద్ర లేక వారు కూడా ఎక్కువ పోరాడలేకపోయారు. చెగువేరా సైనికులందరూ ఒక్కసారిగా చంపేయబడ్డారు. గువేరా కూడా బుల్లెట్ గాయమైంది. దానికి తోడు ఆస్తమా వల్ల తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీన్ని ఎదురుగా చేసుకుని బొలివియన్ సైనికులు చెగువేరాని ఒక పాడుబడిన స్కూల్లోకి తీసుకెళ్లారు. అక్టోబర్ 9న బొలివియన్ సైనికుడు చెగువేరాని చంపడానికి ముందుకొచ్చాడు. అతను చెగువేరాని చూసి చావును చూస్తే భయమేస్తుందా అని అడిగాడు. దానికి చెగువేరా ఒక్కటే సమాధానం ఇచ్చాడు, నేను మరణించిన నా విప్లవ భావాలు ప్రపంచమంతా జీవించే ఉంటాయని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ సైనికుడు చెగువేరాని 9 బుల్లెట్లతో కాల్చి చంపేశాడు. చెగువేరా లాంటి విప్లవకారుడు చనిపోయాడంటే ఎవ్వరు నమ్మరని ఆ బొలివియన్ అధికారులు చెగువేరా 2 చేతులు నరికి క్యూబా దేశాన్ని పంపారు. ఆ చేతుల్ని చెగువేరా వేలిముద్రలతో మ్యాచ్ చేయడానికి అక్కడి నుంచి అర్జెంటీనాకు పంపారు. ఆ వేలిముద్రలో చెగువేరా అని టెస్ట్లో తేలింది. కానీ చెగువేరా బాడీని మాత్రం ఎవరికీ తెలియని ప్రదేశంలో పాతిపెట్టారు. కనీసం బాడీని చేతిలో కూడా తీసుకెళ్లలేదు. ఒక హెలికాప్టర్కు తాడు కట్టి ఆ పాతిపెట్టే ప్రదేశానికి తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ ఆర్మీ జనరల్ చెగువేరాని పాతిపెట్టిన స్థలాన్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత ఆ అస్థి పంజరాన్ని క్యూబా దేశానికి పంపించారు. అప్పుడు సాంప్రదాయబద్ధంగా గువేరాకి అంత్యక్రియలు కూడా క్యూబాలో జరిపించారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడి విప్లవం జరిగినా అక్కడ చెగువేరా బొమ్మ మనకు కనిపిస్తుంది. చెగువేరా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయినా తన విప్లవాలు, ఆలోచనలు ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయనే నమ్మకంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ తెలుగు కేవ్.